బామ్మా మీ పేరేంటి? లక్ష్మి, పాండ్రింక్ లక్ష్మి. అవునా, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అమ్మా? ఎవరు లేరు, నా కొడుకు చచ్చిపోయి నా కూతురు చచ్చిపోయి. అవునా, ఇక్కడికి వచ్చాక అలాగా అక్కడ అలాగ ఉన్నాను. మీ ఆయనమ్మా? మా ఆయన పిల్లలు చిన్నప్పుడే చచ్చిపోయాడు. అలా పెంచుకుని పిల్లలు లేదు దాన్ని ఉన్నాను. మీ పిల్లలు ఏ వయసులో చనిపోయారు? అలా పెద్దలు అయ్యాక చచ్చిపోయారు. బీచ్ రోడ్ని అటు. ఎలా చనిపోయారు? నీటిలో పడిపోయి తాగేసి అంతే. బీచ్ రోడ్లో సింగారపది జాబ్ చేస్తున్నారు అక్కడ. అక్కడ ఉండేవాడు మా అబ్బాయి పెద్దోడు. నా వైపోయింది పట్టు తిరబడిపోయాడు ఆ గోతిలో. 1000 రూపాయలు 2000 రూపాయలు నా చేతికి ఇచ్చాను. పడిపోయాడు ఆ గోతిలో. నీ చేతి డబ్బులు ఇవ్వడం ఏంటి? నా అక్కడ ఆడు తాగేసి ఉన్నాడు. అమ్మ డబ్బులు కావాలన్నాడు. అలాగే ఇచ్చేసాను 2000 అట్టుగా జోబీలు ఎట్టేసుకొని పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉండేదమ్మా? మాకు ఇల్లులు వాకలు లేవమ్మా. అక్కడ అద్దెకే ఉండేవారు. అప్పుడు మా ఆయన విన్నప్పుడు మా ఆయన చచ్చిపోయాడు, నా కూతురు చచ్చిపోయింది. మా నాన్న ఎందుకు అక్కదానికి వెళ్ళి ఇక్కడ ఈ బజార్లో అలాగున్నాను. పిల్లలు చిన్నప్పుడే చచ్చిపోయాడు అలా అని. అప్పుడైనా నన్ను దేవుడు చంపేశాడు కాదు. ఎందుకు నువ్వు అన్నా లేదు. ఇప్పుడు అన్ని కాలు కాడికి వచ్చి ఎందుకు ఇప్పుడు ఎంత బాధపడి ఉన్నావు? భోజనం అది ఎలా వస్తుందమ్మా? భోజనం అది లేదు. ఉంటే టీ నీళ్ళు తాతాను అలా పడుకుంటాను. భోజనం ఎప్పుడో లేదు. ఎవరు నేను అనాథ పరిచయం అయ్యాను. ఈ కుటుంబం అంతా ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళగలను నేను? నీకు తెలీదా? మీకు అంటే ఉన్నారమ్మా బంధువులు వాళ్ళు? ఎక్కడో ఉన్నారు. నీకు తెలుసా మామూలుగా వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? తెలీదా? మేము పిల్లలు చనిపోయి అప్పుడే ఊరు రాలేదు. మరి ఆయన చచ్చిపోతే రాలేదు. వాళ్ళు పయోగా తీసుకెళ్ళారు. భయమేటం అన్నిటికీ అనాథ పరిచయం అయిపోయింది. ఇప్పుడు నువ్వేమైనా తిన్నావా? తిన్నా చెప్తానా, నా కొడుకు చచ్చిపోనే నన్ను తిని మానేశాను. ఇప్పుడు నువ్వు మధ్యాహ్నం ఏం తినలేదా? కొంచెం జ్యూస్ అయినా తెప్పించండి. తినలేదమ్మా. అమ్మా ఇవాళ 15 రోజులు భోజనం చేయలేదు. ఎవరి ఇంటికి వెళ్తాను, ఎవరు అడుక్కుంటాను చెప్పు. కాదమ్మా, నీకు అక్క చెల్లెలు ఎవరు లేరు? ఎవ్వరు లేరు. ఉన్నారా లేకపోతే ఉండి కూడా రావట్లేదా? ఉండి అంటే చాలా దూరాన్ని ఉన్నారు, రాలేదు. ఎంత దూరంలో ఉన్నారు? అదేది ఆ ఊరి పేరు రావు నాకు. అక్కడ ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. అంటే అప్పు చెల్లెలు అన్నీ అక్కడ ఉన్నారు. అదే తెలిపాడే చచ్చిపోయాడు తెలియదు. నువ్వు ఇలా ఉన్నావని వాళ్ళు ఎప్పుడైనా వచ్చారు? రాలేదు. అసలు ఇప్పుడు ఒక్క మనిషి రాలేదు. మా చెల్లి ఇక్కడ గాజు ఇక్కడ ఉన్నది అని ఒక్కరు రాలేదు. మనుషులు అందరూ 3 ఉండేవారు. అన్నయ్య చెల్లెళ్ళు అక్కడ 2 3 అయిపోయారు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావమ్మా? నేను చెప్తాను. ఇక అనాథ చాలు ఇవి ఇక్కడ గొడమక్కలు అవి అక్కడ ఉన్నాయి. అక్కడే పడుకోవడం, అక్కడే ఉండడం. భయం అవుతుంది. నా కొడుకు బీచ్ రోడ్డు నుండాడు. ఆడే చచ్చిపోయాడు. నువ్వు తాగమ్మా. నేను తాగుతానులేమ్మా. నిన్ను ఎవరైనా ఎక్కడైనా అనాథాశ్రమంలో పెడితే ఉంటావా? ఇక్కడ అక్కడ ఉన్నామ్మా. ఉండవా? మరి ఇక్కడ ఉండి నువ్వు ఎండకి వానకి ఇలా ఉండడం పర్వాలేదు. నేను ఎక్కడే ఇదే బాధపడి ఇక్కడే ఉంటాను. నీదమ్మ వెళ్ళిపోతే ఎటు పోతాను. మరి ఇంకేంటి మీ పని? మీరు మీ స్నానాలు చేయడం, మీ భోజనాలు మీరు చేయడం. అక్కడ భోజనం అది రెడీగా వండి పెట్టి ఉంచుతారు. అక్కడ అనాథాశ్రమా? నా నల్లమ్మ, నా నల్ల మీ దయ్యం ఉంటే ఇక్కడ ఉంటాను. నాతో వెళ్ళిపోతాను. ఏటైనా వద్దులేమ్మా, వద్దులేమ్మా. అడిగాను నేను. పర్వాలేదు. ఇప్పుడు నువ్వు అడిగేవాడి నాకేం కాదు. నన్ను ఎక్కడ అలాగ ఉండడం నాకు తెలిసేది కాదు. అమ్మ నీకు నువ్వు ఇక్కడ ఉంటాను ఎక్కడికి వెళ్ళను అంటున్నావు కదా, మరి నువ్వు వాళ్ళు వెళ్ళి అడిగి తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నేను అవుల కాడ తెచ్చుకోవద్దు. కొనుక్కుంటాను. కొనుక్కోవడం నీకు డబ్బులు ఎలా వస్తాయి? అవులో బాబు అనేదమ్మా టీ తాగా టిఫిన్ తిన్నా అని ఇస్తారు కదా. అలా కూడా నీకు వద్దు. ఒక హోటల్కి నేను ఇప్పుడు వెళ్ళి మాట్లాడతాను, డబ్బులు కడతాను. నువ్వు అక్కడ రోజు వెళ్ళి నువ్వు భోజనం చేస్తావా? చేయనమ్మా. ఏ హోటల్కి వెళ్ళ
నన్ను వెళ్ళండి, అలా కదమ్మా, నన్ను వెళ్ళమ్మా. భోజనం చేయకపోతే ఎలా నా భోజనం చేయను, బట్టల్లో అక్కడ చేయను. పోనీ ఇక్కడ ఎవరి చేత ఒక వంట మనిషిని పెడతాను, ఆవిడ నీకు తెచ్చి భోజనం పెడతాది, పోనీ అలాగైనా తింటావా? ఇక్కడ వాళ్ళన్నా నీకు ఎందుకమ్మా, నేను మాట్లాడతాను. ఏమైతే చూడండి, తింటావు కదా నువ్వు అన్నం, తింటా, నువ్వు తింటాను అంటే నేను ఎవరినైనా మాట్లాడతాను. తింటానమ్మా. నేను డబ్బులు ఇస్తానమ్మా ఈవిడ తినడానికి, నెలకి ఎంత ఇమ్మంటావో చెప్పు. నాకు తెలియదు. అమ్మా మేము 1500 ఇస్తాం, సరిపోతాయా? కానీ ఈవిడ మాత్రం ఇంకా ఆకలితో ఉండకూడదు. ప్రతి నెల నేను డబ్బులు వేస్తాను, ఈవిడతో అప్పుడప్పుడు మాట్లాడించండి నాకు ఫోను, సరేనా? అమ్మా నీకు ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నాను, ఇవాళ నుంచి ఈవిడికి మంచి భోజనం వండి పెట్టండి ఏమా, సరేనా? ఆవిడే ఇచ్చేస్తుంది, ఎక్కడికి ఏం అవసరం ఉన్నా కానీ నాకు చెప్పు. ఎక్కడికి వెళ్ళదు, ఆ అమ్మ తెచ్చేస్తా. సరే అమ్మ ఒకసారి ఇటు చూడమ్మా, నా మాట కూడా విను. నీకు ఏదైనా అవసరం అనుకుంటే ఇతను వస్తూ ఉంటారు కదా, వచ్చినప్పుడు నాకు నాతో ఫోన్ మాట్లాడు. చీర లంగా కూడా ఏమ్మా కట్టుకో, మంచిగా శుభ్రంగా ఉండమ్మా. నీకేమైనా కావాలంటే నాకు ఇంకా చెప్పు, నేను తెస్తాను. సరే అమ్మా, అయితే మరి నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బాయ్ అమ్మ.